చికెన్ 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 కలుపు హాయ్ అండి. చాలా రోజుల నుంచి మా పొండుమాయగాడు చికెన్ కర్రీ అలాగే బిర్యానీ చేసుకుందాం అని అంటున్నాడండి. ఇంకా మేమైతే ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నామని చెప్పేసి మా తునికి దగ్గరలోనే ఉంది ఇది నల్గొండల గుడి. ఈ మొత్తం వెనకాల పొలాలు ఉంటాయి. మేమైతే దీని వెనకాలే ఈరోజు చికెన్ కర్రీ అలాగే బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. చూడండి, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీ ఇద్దరు కలిపి ఉండబోతున్నాం ఈరోజు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసామండి. కాకపోతే టైం అయితే 7:49 అయిందండి. మా వాళ్ళు అయితే చికెన్ కడుగుతున్నారు. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సాల్ట్ యాడ్ చేసాం. మనం ప్రతి ముక్కకి గట్టిగా మంచిగా అయితే పట్టింది. చికెన్కి పసుపు కలుపుతున్నాడు మా వాడైతేనే. పసుపు ఎక్కువ వచ్చింది సరిపోద్దా? చాలు చాలు. దీనికి కూడా కలపాలా? ఉల్లిపాయల కటింగ్ అయితే చాలా వరకు వస్తుంది. మనోడు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాడు. ముందుగా అయితే మనం ఆయిల్ వేసామండి. దీని తర్వాత మనం కోసుకున్న పచ్చిమిరపకాయలు అవి వేయాలి. ఒకసారి మరిగిన తర్వాత అవి కూడా వేసేద్దాం. దగ్గర పెడదాం అంటున్నాను. కొంచెం కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ ఏడు చేసిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళు పోయి కదా, నీళ్ళు పోయి బాగా వచ్చిందిరా, స్మెల్ బాగా వస్తుందిరా. కలిపింది బాగా వచ్చిందిరా. టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది కర్రీ. బిర్యానీకి ఇదైతేనే బియ్యమ్మ కాలిపోతుంది. వేసే సామాన్లు ఆకులు మాడిపోయా. అలా ఇప్పుడు ఆకులు మాడిపోతా. బిర్యానీ మసాలా బిర్యానీ డౌట్ లేదు రా. చాలు సరిపోద్ది. మసాలా ఎక్కువ వద్దులే. సాల్ట్ వేస్తే సాల్ట్ సరిపోద్ది. ఆ పొయ్యి మీద అయితే బిర్యానీ ఉంది, దీని మీద అయితే కర్రీ ఉంది. ఫైనల్గా మనం వండుకున్న బిర్యానీ కర్రీ అయితే రెడీ అయిందండి. బిర్యానీ అయితే బాగా కుక్ అయింది. మనం కర్రీ కూడా వేసుకున్నాం. కర్రీ అయితే బాగుందండి. కర్రీ అయితే ఇంకేం ఉడకాలి.